అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి జనవరి 9 అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి ఫలితాలు వారికి చవిచూడబోతున్నారు, మొత్తం అయితే వీడియోలో పూర్తిగా క్షుణ్ణంగా అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకు పూర్తిగా అర్థమై తీరుతుంది. ఇక మనము వివరాల్లోకి వెళ్తే కనుక వీరి యొక్క జాతక ఫలితాల గురించి మనం తెలుసుకున్నట్లయితే కనుక వీరికి ఎంత సామాన్యంగా గడవబోతుంది. శారీరక అలసట ఎక్కువగా ఉండడం వల్ల రోజంతా నిస్సత్తువ అనిపించే అవకాశాలు ఎంతైనా ఉన్నాయనేది చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు సంబంధించిన నొప్పుల పట్ల తగిన జాగ్రత్త తీసుకోవడం ఎంతైనా అవసరం. బయట ఆహారం తీసుకోకపోవడం వల్ల జీర్ణక్రియ సంబంధించిన గ్యాస్ సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజు ధ్యానం చేయడం వల్ల మీ యొక్క ఆలోచనల స్పష్టత అయితే పెరగబోతుంది. మీరు తప్పకుండా ప్రతిరోజు దైవారాధన అయితే చేసుకోవడం వల్ల మీకు మనసు ప్రశాంతత అయితే ఒత్తిడి తగ్గి ఎంతో చక్కగా అయితే ఉంటుంది. ఈ యొక్క రాశిగల వారికి అయితే రక్తపోటు లేదా షుగర్ స్థాయిలను ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాల్సిన సరైన సమయం నిద్రలో పోవడం వల్ల కళ్ళు మరియు తలనొప్పులు వచ్చేటట్టు ప్రమాదం ఉంది కనుక వీరు ఎంతైనా విశ్రాంతి తీసుకోవడం అయితే చాలా మంచిది. చిన్నపాటి తేలికపాటి వ్యాయామాలు చేయడం కూడా మంచిది. ఉద్యోగస్తుల కార్యాలయంలో మీకు పని అధికంగా ఉండడం వల్ల మానసిక ఒత్తిడికి అయితే గురవుతారు. పై అధికారుల నుండి మీకు ఒత్తిడి పెరిగినప్పటికీ కూడాను మీ యొక్క పనితీరులో వారిని ఆకట్టుకునే ప్రయత్నాలు ఎంతైనా ఉంటాయి. చిన్నపాటి విభేదాలు మీరు పనిలో సహకారం అయితే లభిస్తుంది. కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగాల అవకాశాలు, ప్రమోషన్స్, జీతం పెరుగుదల ఇటువంటివన్నీ కొన్ని వార్తలు అయితే మీరు వినబోతున్నారు. మీ ప్రతిభ నిరూపించుకోవడానికి ఎన్నో అద్భుతమైన అవకాశాలు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి రేపటి రోజున ఎంతో అనుకూలమైన సమయం అయితే చెప్పుకోవచ్చు. ఆఫీస్ రాజకీయాలకు దూరంగా ఉండడం వల్ల మీ యొక్క మనసు ప్రశాంతతంగా, గౌరవంగా మీకు ఒక ఉన్నత భవిష్యత్తు అయితే మీకు దొరకబోతుందని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకు రేపటి రోజున కొత్త కొత్త అవకాశాలు, కొత్త కొత్త ఒప్పందాలు అయితే రాబోతున్నాయి. గ్రహబలం ఎంతో మెండుగా ఉంది కనుక మార్కెట్లో వీరి యొక్క వ్యాపార పరిమితి పెరగడం వల్ల మీరు మంచి మంచి లాభదాయకమైన లాభసాటి ఆదాయాలు అయితే రాబోతున్నాయి. మీరు మంచి అవగాహనతో పెట్టుబడులు పెట్టి విజయబాటలు అయితే రాబోతున్నారు. ప్రభుత్వ పరంగా కొన్ని రాయితీలు లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. వీరికి సమాజంలో ఒక మంచి గుర్తింపు కూడా లభించబోతుంది. అలాగే కష్టం అనేది ప్రతి ఒక్కరు ఉంటుంది. ప్రత్యేకంగా చెప్పుకోని అవసరం లేదు. వీరి కష్టం అనేది వీరికి ఎప్పుడు కూడా అంటిపెట్టుకొని ఉంటుంది. అలాగే వీరు కష్టపడి పనిచేసినటువంటి ప్రతి మనస్తత్వం, నీతి, నిజాయితీ, ధర్మం వీరన్నింటినీ నరనరాల్లో జీర్ణించుకుని ఉంటాయి. అయితే ఈ యొక్క రాశివారు ఎంత అదృష్టవంతులు, అంతకు మించినటువంటి గొప్ప కష్టాలు కూడా పడి ఉన్నారనేది చెప్పుకోవచ్చు. వీరికి చిన్న వయసు నుండి బరువు బాధ్యతలు అధికంగా ఉండడం వల్ల కష్టాలు అనేవి ఎప్పుడు కూడా వీరిని వెంటపడి నీడలా అంటిపెట్టుకుని ఉంటాయని చెప్పుకోవచ్చు. ఒక కొత్త వ్యక్తి వీరి జీవితంలోకి ప్రవేశించబోతున్నారు. అయితే ఆ కొత్త వ్యక్తి గురించి మనం వివరంగా మాట్లాడుకున్నట్టయితే కనుక మొదట వీరి యొక్క పనుల్లో, వీరి లోకంలో ఎప్పుడు ఏదో ఒక ఆలోచనలో నిమగ్నమై ఉంటారు. మరి వీరు ప్రత్యేకమైన ఆకర్షణ కూడా ఎక్కువగా కలిగి ఉంటారు. ముఖ్యంగా వీరిని గమనించినట్టయితే చాలా అందంగా, అపురూపంగా, రూపలావణ్యంతో కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎంతో చక్కటి ముఖలావణ్యం కలిగి ఉంటారు. చూడగానే ఎవరికైనా ఇట్టే వారి యొక్క ప్రవర్తనకు, మాట తీరుకు, మాట చాతుర్యానికి కూడా ఫిదా అయిపోవాల్సిన రోజులైతే చెప్పుకోవచ్చు. ఇక ఊహించినటువంటి ధనలాభాలు అయితే మీకు రాబోతున్నాయి. ఒకంత అదృష్టం కూడా తోడై మీకు రేపటి రోజున అయితే ఆనందకరమైన రోజు అని చెప్పుకోవచ్చు. అనూహ్యమైనటువంటి ధన ప్రవాహం అయితే మీకు రాబోతుంది. మీరు సాధించిన ప్రతి విజయం వెనుక ఎంతో లాభాల బాటలో అయితే మీరు ఉండబోతున్నారు. పెద్దగా భూములు కొనలేకపోయినా పొలం స్థలాలు ఉన్నాయి. అవి ఎక్కువ రేటు నుండి కాస్త ధర పలికే అవకాశం ఉంది కనుక దాని మూలంగా మీరు ఏదైనా ఆదాయ మార్గంలో అయితే లాభసాటిగా రాబోతున్నారు. మీరు అనుకున్న వాటికంటే దానికంటే కూడా ఎక్కువ లాభాలను అయితే చేయబోతున్నారు. ఏదైనా ఒక అదృష్టం మీకు తోడవుతుంటే ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే మీకు దక్కకూడదు, దక్కవలసిన ఆస్తివన్నీ కూడా మీ ఆస్తిపాస్తులన్నీ కూడా మిమ్మల్ని పలకరించడానికి అనూహ్యమైన పరిణామాలు మీ జీవితంలో ఎదురవబోతున్నాయి. రేపటి రోజున కొన్ని తేలికపాటి సంఘటనలు అయితే ఆనందించగలుగుతారు. అయితే అవకాశాలు అనేవి మీ తలుపు తట్టి మిమ్మల్ని అయితే పలకరించబోతున్నాయి. ఒక వ్యక్తి మీ జీవితంలో రాబోతున్నాడు. ఇంతకు ఆ వ్యక్తి వచ్చేటువంటి లాభం అనేది కూడా మీకు ఎక్కువగానే ఉంది. తన ద్వారా మీకు ఎంతో లాభమే చేకూరబోతుంది. మీకు ఎంతో శుభ సమయం అనేది చెప్పుకోవచ్చు. మీ జీవితంలో కొంతమంది వ్యక్తులు ప్రవేశించినటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. రేపటి రోజున మీ యొక్క రాశి వారికి ఎవరైనా సరే రేపటి రోజున వృత్తిరీత్యా కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు, బయటకు వెళ్ళినప్పుడు, బయట పనుల మీద మీరు తిరుగుతున్నప్పుడు మీరు అనుకున్నటువంటి పరిచయాలు రేపటి రోజున కొత్త కొత్త పరిచయాలు ఎదురవబోతున్నాయి. అనుకున్నటువంటి పరిచయాలు మీ జీవితంలో ముందు ముందు రోజుల్లో ఒక మంచి స్నేహబంధంగా కావచ్చు, ప్రేమ బంధంగా కావచ్చు, మీకు ఎంతో అనుకూలంగా అటువంటి శ్రేయాభిలాషులు అయితే మీకు దొరకబోతున్నారు. మీ జీవితంలో బలమైన ఒక బంధం అయితే నిలబడబోతుంది. ఆ వ్యక్తి వల్ల ఒక కారణంగా మీ జీవితంలో అనూహ్యమైనటువంటి పరిణామాలు కూడా, కొన్ని మార్పులు కూడా మీరు చవి చూడబోతున్నారు. మీరు బయటకు వెళ్ళే ముందు ఏదైనా మీరు మీ జీవిత భాగస్వామి ద్వారా కొన్ని సలహాలు, సంప్రదింపులు తీసుకున్నట్టయితే అవి మీకు ఎంతో అనుకూలంగా అయితే రేపటి రోజున లాభసాటిగా అయితే మీకు మంచి మార్గానికి అయితే మీకు దారి చూపబోతున్నాయి. మీకు రేపటి రోజున రక్త సంబంధికులతో ఉన్న విభేదాలు తొలగిపోవటం, మళ్ళీ పాత స్నేహితులు పూర్వ కలయిక రావడం,
ఇవన్నీ మీకు ఆనందంగా ఎంతో ఉత్సాహభరితంగా అయితే మీ రోజంతా కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందకరంగా అయితే గడపబోయే రోజునైతే చెప్పుకోవచ్చు. యాదృచ్ఛికంగా కొన్ని సరికొత్త అధ్యాయానికైతే మీరు తెర తీయబోతున్నారు. స్నేహపూర్వకంగా మాట్లాడడం తప్పుడు ఆలోచనలకు కాకుండా, తప్పుడు ఉద్దేశంతో కాకుండా ఒక మంచి స్నేహపూరితమైన బంధాన్ని కోరుకునే వ్యక్తి అయితే మీ జీవితంలోకి రాబోతున్నారు. ఒక ఫోన్ కాల్ ద్వారా వారితో మీకు మరింత ఎక్కువ బంధాలు పెంచుకోవడం ద్వారా సరికొత్త ప్రయాణానికైతే నాంది పలకబోతుంది. రేపటి రోజున ఎక్కువగా ప్రణాళికలో మీకు ఇవ్వడం ద్వారా ఈ యొక్క రాశివారు ఎంతైనా ముందుంటారు. మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా మీ పనిలో ఎంత కుటుంబ సభ్యులు ఎంత సమయాన్ని కేటాయించినా కూడా మీకు ఏదో ఒక చిన్న మనసులో వెలితిగా ఉంటుంది. కానీ మీరు కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా మీ వల్ల మీ పిల్లలు, మీ భాగస్వాములు ఎంతో ఆనందభరితంగా అయితే ఉల్లాసంగా, ఉత్సాహంగా అయితే గడపబోతున్నారు. గొడవలన్నీ కూడా తొలగిపోతాయి. మీ జీవితానికి మంచి భాగస్వామి ద్వారా మంచి సలహాలు ఇవ్వడం ద్వారా మీకు మరింత ఎక్కువగా ఆనందాన్ని ఇవ్వడం కూడా జరుగుతుంది. మీ ఇంట్లో ఉన్నటువంటి తోబుట్టువులు కూడా ఇంటికి వచ్చి మీకు మంచి బంధువులతో ఏదైనా ఒక విధంగా మంచి ఆప్యాయంగా మీకు హృదయం కోరుకుంటుందో అటువంటివి అయితే మంచి సంఘటనలు అయితే మీకు ఎదురుపడబోతున్నాయని అయితే చెప్పుకోవచ్చు. మీరు చేసే పనిలో మీకు ఒత్తిడి కారణంగా ప్రశాంతత లేకపోవటం వల్ల కొంత తీవ్రమైన ఒత్తిడికైతే గురి కాబోతున్నారు. కానీ కుటుంబ వాతావరణం తీరంతో వారి ఉన్న ఆనందాలతో మీ ఒత్తిడి అంతా తొలగిపోతుంది. మీరు తప్పకుండా చేసే పనిలో కూడా మీరు దైవనామ స్మరణ తీసుకుంటూ మీరు గనక ముందుకు సాగినట్లయితే ప్రతి పనిలో కూడా మీరు విజయాన్ని అయితే చవిచూస్తారు. తప్పకుండా రేపటి రోజున విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం మీరు పఠించడానికి మీకు టైం కుదరకపోతే కనీసం వినడానికైనా మీరు ప్రయత్నం చేయండి. దానివల్ల మీకు ఎంతో శుభ ఫలితాలు అయితే మీకు ఎదురు చూస్తూ ఉన్నాయి. మీకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. అలాగే మీరు నిత్యం దైవనామ స్మరణ చేసుకుంటూ ఉండడం వల్ల పనిలోని ఆటంకాలు తొలగిపోతాయి. మీరు ఉదయం నిద్ర లేచిన వెంటనే మీరు పూజా మందిరాన్ని అంతా శుభ్రం చేసుకొని మీరు శివనామ స్మరణ చేసుకుంటూ అలాగే అమ్మవారి పూజ చేసుకుంటూ హనుమాన్ చాలీసా ఏదైనా భయభ్రాంతులకు గురైనట్టయితే కనుక హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శత్రుభయాలన్నీ తొలగిపోతాయి. తప్పకుండా మీరు ప్రతినిత్యము ఇవన్నీ చేసుకోవడం వల్ల మీకు ఎన్నో శుభపరిణామాలు అయితే మీ వెంట పట్టుకొని అయితే మీ ఉంటాయి. ప్రతి పనిలో విజయం వస్తుంది. మీరు వ్యాపారం చేసే దగ్గర మీరు పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పెట్టుకున్నా అలాగే లక్ష్మీ గణపతి చిత్రపటాన్ని పెట్టుకున్నా కానీ మీకు ఎన్నో శుభ పరిణామాలు అయితే వస్తాయి. మీకు వ్యాపారం ఎంతో లాభసాటిగా సాగుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఎవరితో అయినా మీరు మాట్లాడేటప్పుడు తప్పకుండా మీరు అతని మాట తీరును గమనించి వారు మనం మంచిగా చెప్తున్నారా చెడుగా చెప్తున్నారా అనే సలహాలు మనం ఆలోచించి వారు ఇచ్చిన సలహాలు తీసుకోవడం ఎంతైనా మంచిది. వారు ఎదుటివారు మనకి సలహా ఇవ్వగానే వెంటనే ఆ సలహాను మనం అనుమతించటము అలాగే ఆ సలహాలు అనుసరించడము ఎంతైనా మంచిది కాదని అయితే చెప్పుకోవాలి. మనం ఆలోచన శక్తి ద్వారా అయితే ఎంతైనా కానీ మంచి జరుగుతుంది. తప్పకుండా ఎదుటివారి సలహాలు తీసుకోవడం కూడా మంచిదే. కానీ ఒకసారి అయితే మనం ఆలోచించి అనుభవజ్ఞులతో నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. కుటుంబ సభ్యులతో అందరితో కలిసి దైవ దర్శనానికి వెళ్ళడం ద్వారా నిత్యం కుటుంబంలో సుఖశాంతులు అయితే వర్ధిల్లుతాయని అయితే చెప్పుకోవచ్చు. తప్పకుండా ఈ రాశిగల వారికి అయితే రేపటి రోజున దైవ దర్శనానికి వెళ్ళే అవకాశాలు కూడా ఎంతైనా కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి వారికి నేటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది. తప్పకుండా అయితే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.